ఇవ్వండి ఫ్రెండ్స్, పకోడీ అయితే ఎంచుకున్నాం, చికెన్ పకోడీ. ఉల్లిపాయలు చూపించండి. ఎలా ఉంది పకోడీ? తిని నేను తిన్నాను అసలు. ఎలా ఉంది, బాగుందా పకోడీ? ఇద్దరు అటు వెళ్ళిపోయారా పిల్లలిద్దరు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. బరువు వేసారంటే అక్కడికి వెళ్తున్నాను. అక్కడ పశువుల పాక కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ఆవులు పూర్వకాలం స్టైలు ఇవన్నీ మనకి అక్కడైతే పెట్టారంటండి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడంతా కూడా మనకు లొకేషన్ కానీ అక్కడ సెట్టింగ్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది కానీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ముందుకైతే మన వీడియోస్ ఎవరికి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. తోట అండి వెనకాల వైపు మా ఇంటి వెనక వస్తుంది రోడ్డుకి వెళ్తాను. అయితే మనం గునుపూడి వెళ్తున్నాం కదా, గునుపూడి నుంచి ఎంప వెళ్ళాలి. ఆ ఏరియా అయితే బాగుంటుందండి. లోపల చుట్టూరు అన్ని కూడా సిమెంట్ రోడ్లు, గోడ పక్కనే ఇసమ గోడ చుట్టూరు. ఆ ఇల్లు కూడా పొలాలు ఉంటాయండి ఇక్కడ. మొత్తం గునుపూడేనండి ఇది. ఆడేరు అంటారు దీన్ని. ఆవులు, కోళ్ళు, కుండలో ఎద్దుల ఒళ్ళు ఇవన్నీ పెట్టారన్నమాట. బాగుంటుంది ఆయన. ఇప్పుడైతే మన ఎదరి నుంచి ఉందంటే ఎంట్రన్స్ అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంది ఏంటని చూపిద్దాం. ఖాళీ లేదు. ఇదిగో ఎంట్రన్స్ అంటే ఇది. ఇంటికే రమ్మన్నా. ఎంట్రన్స్ చూడు బాగుంది, బాగా చేశారు సెట్టింగ్. బ్యానర్ సెట్టింగ్ చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. ఫ్రెండ్స్, బయట ఎంట్రన్స్ అయితే తిరగకూడేశారు. లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. రోడ్డు అయితే ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. మళ్ళీ ఇవాళ రేపే కాబట్టి మొత్తం జనాలు అందరూ ఎక్కడ ఉన్నారో. బయట అయితే సూపర్ ఉంది సెట్టింగ్. ఎంట్రన్స్ అదొక్కటేశారు. ఎందుకు బాగా చేశారా సెట్టింగ్. ఇక్కడ నుంచో ఫోటో తీస్తాను, సిరిగల్ల పక్కన నుంచో. బాగుంది. లోపల బాగా పెట్టేసింది. చూద్దాం. ఇవన్నీ తేలరా, ఇవన్నీ పాతకాలం పద్ధతులు అన్నీ బాగా చేశారు. డెకరేషన్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా సంక్రాంతి సంబరాలు ఇక్కడ కూర్చొని వచ్చాను ఉంటారు. ఫోటోలు దిగచ్చండి. కొంచెం ఫ్రీ అయిన తర్వాత వచ్చి దిగుదామే. దాని లోపలికి వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇలా వచ్చేసండి. ఇగో నేను ఇవి ఆవులు బాగున్నాయి. చక్రాలు ఫోటోషూట్కి పెట్టారేమంట. ఇవన్నీ చాలా బాగున్నాయి. టెంపుల్స్ ఇవన్నీ కూడా. ఇలా వచ్చి ఎదరికి వెళ్దాం. ఎదరి నుంచి వెళ్ళి ఎదరి నుంచి వద్దాం. అన్నీ అయ్యేసండి ఫోటోషూట్కి. గ్లాస్ ఫిట్టింగ్స్ ఉన్నాయి కదా అన్నీ. అటు నుంచి కొంచెం దగ్గరికి వెళ్తే తీసేసుకుని పెడతారు కొంతమంది యూట్యూబ్ లో కూడా. అందుకే ఇక్కడ నుంచి ఇది ఏం అక్కర్లేరా. చూడు చాలా బాగుంది. ఇగో టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. సంవత్సరం చాలా బాగా చేస్తున్నారండి మన సంక్రాంతి. హడావిడి కూడా అన్ని చాలామంది సెలబ్రేట్స్ అందరూ వస్తున్నారు. ఈవినింగ్ మంత్లు రాత్రి అయితే మరి ఇక్కడికి ఆలీ గారు వీళ్ళందరూ వచ్చారంట. జబర్దస్త్ వాళ్ళందరూ కూడా వచ్చారంట చాలామంది. ఇవి అక్కడ మెయిన్ స్టేజీలు వేసారు కదా, మంచి మంచి స్టేజీలు వేసారు పెద్ద పెద్దవి. బాగుంది ఇదంతాను. ఇక్కడికి వెళ్దాం సంటే ఫోటోషూట్. బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు సెట్టింగ్ అన్ని. చూడు మొత్తం టెంపుల్ ఇది ఎలా వచ్చేసండి.
దాచండి అక్కడ నుంచి కొంచెం అటుండు సంబరాలని సంక్రాంతి అని కనపడాలి కదా. ఓకే ఓకేనా. సంక్రాంతి సంబరాలు వేడికలే సూపర్ ఉన్నాయండి. బాగుంది చండి ఎలా వచ్చి రెండింటి మైంగ నుంచి. ఓకే ఇదిగోండి అసలు పాతకాలం పద్ధతిలో అసలు చాలా బాగా చేశారు. అసలు మన ఈ చూస్తుంటే మన తాతల కాలంలో అన్నీ గ్యాప్ వస్తున్నాయి. సిఎస్ నుంచి ఒక నిమిషం పెద్ద పెద్ద కోడి పుంజులు అండి. ఇది రా వెళ్దాం. ఇక్కడ ఒకటి ఉంచండి పుంజు, కోడి పుంజు ఇక్కడ ఒకటి ఉందా అంటున్నారు. ఇవన్నీ గుండాటలు అండి. గుండాటలో తగిలితే చూడరా. చూడండి ఫ్రెండ్స్, మన భీమవరాన్ని జరిగే కోడిపందాలు ఇవి. వెళ్ళకుండా మీరు చూసి వీడియో చూసి ఆనందించి మళ్ళీ ఇలాంటి కోడిపందాలు మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు అందరూ చూసిన వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నామండి. భీమవరం కోడిపందాలకి ఇలా ఉంటాయి మంచి గ్రాండ్గాను ప్రతి చోట కూడా. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంచండి. బిజీ బిజీగా ఉంచా అలా ఉంటుంది మరి. ఏంటి అటు వెళ్దామా? అటు వెళ్దాం. దాని వచ్చేసండి పకోడీ వేయించిన లోపు తింటా ఉంటావా? చికెన్ పకోడీ ఎంత అంటారా? చికెన్ పకోడీ ఇవన్నీ గుండాట్లేస్ అండి. గుండాట్లో లోపల బయట అంటారు. ఇక కోల్డ్ పరి అది చూపిస్తాం రా. ఇవ్వండి ఫ్రెండ్స్, మన ఆడేరులో కోడి పందాలు పరి. లోపలికి పాస్ ఉండాలనుకుంటుంది. పాస్ ఉంటే పంపుతారు. వెళ్ళొచ్చండి. ఇలా అన్నాడు. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి చికెన్ పకోడీలు వేస్తున్నారు. ఇవన్నీ చూపిద్దాం ఫ్రెండ్స్. ఇక అంటే మా భూషణ తాత చికెన్ పకోడీ వేసి చూపిస్తాను రా. బాబా ఏడే తాత ఏడే? అని ఏంటి ఎలా ఉందా? ఏంటి పర్లేదు బాగానే ఉందా? ఓకే అండి. మా వాళ్ళు చికెన్ పకోడీ లెగ్ ఇవ్వండి, లెగ్ పీసులు ఇవి బాగుంటుంది. బాగా చేస్తారు ఇలా ఫ్రై అని, చికెన్ ఫ్రై. ఇది మా వాడి కనపడలేదు. ఇక్కడే ఉన్నారు సంటి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా తింటారని. ఇవన్నీ మన చికెన్ పకోడీలను ఫుడ్ ఐటమ్స్ అండి. ఇక్కడ ఫుడ్ కోసం అయితే మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. అన్నీ అందుబాటులో ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ మన ఆడేరులోనే పెద్ద బార్ అండి. ఇది బాగుంది. అయితే ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ అంత గ్రాండ్గా పెడతాం. మరి నాకు ఇంతకుముందే తెలీదు, ఇదే ఫస్ట్ టైం తెలిసింది. సాయంత్రం మన సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారని చెప్పి స్టేజ్ రెడీ చేస్తున్నారు.
బాగుందండి. కిలో పొగడి అంతా తింటా ఉన్నారా? చికెన్ పొగడి కొంచెం అరిగిన తర్వాత మళ్ళీ అటు ఇటు తిరుగుదాం. ఇక్కడ షార్ట్ మసాలా, మిక్చర్ బోల్డ్, సోడా బోల్డ్ అన్నీ ఉండొచ్చండి. అదే వాళ్ళు వచ్చిన తర్వాత తినచ్చు, తాగొచ్చు. మన ఇద్దరు ఇక్కడ నుంచి ఫోటో తీయండి వీళ్ళతోటి. కొత్త రెండు ఎలా చూడు ఓకేనా? ఎలా ఉండొచ్చండి కోడిపందాలు బర్లీ చాలా బాగుంది. వెనకాల అవి కోడిపందాలు బర్రె అని ఉంటాయి లోపల. బాగుంది. అన్నీనేమో చికెన్ పకోడీ లేదు, చికెన్ పకోడీ ఫ్రైలు. కాల్చండి తమిళ ఫోటో పని అంటే సూర్యుడు మొక్క కదా హ్యాండ్సమ్ అన్నారు. ఈయన ఎగ్జైట్ అయిపోతున్నాడు చూడండి. అదే వెనకాల ఉన్న పిల్ల అండి. ఇక్కడ మా తాత అయితే చికెన్ పకోడీ వేస్తున్నాడు. తాత చికెన్ పకోడీనా? చికెన్ పకోడా కాజు చికెన్ అండి, దేవరం కాడేరులో. చెప్పి రావట్లేదు సరదాగా ఇలా మన కోడిపందులకు వచ్చేవాడిని. అందరూ ఇక్కడ ఇలా అల్లుడి గారు ఇలా చికెన్ వ్యాపారం పెట్టారంటే అక్కడికి వచ్చాం. అక్కడ బాగా వేస్తున్నారు పకోడీ అన్నీ కూడా. లెగ్ పీసులు అన్నీ చాలా బాగున్నాయి. రేట్ కూడా రీజనబుల్గా ఇచ్చారు. బాగుంది. చికెన్ అంతా కూడా బాగా రోస్ట్ చేసి బాగా వేస్తున్నారు స్పైసీగా. కదా బాగుంది. కోడిపందాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? కోడిపందాలు బాగా జరుగుతున్నాయండి. జబర్దస్త్ యాంకర్స్ కూడా చాలా కామెడీ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి చేసావు ఇవాళ ఒక్క రోజేనా? ఇవాళ వచ్చాను నేను. ఇవాళ ఒక రోజు వచ్చావు నువ్వు? అదే వాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ నుంచి? ఉన్నారు. ఓకే సరేండి. ఇక్కడైతే సినీ యాక్టర్లు కూడా వచ్చారు చాలా మంది. జబర్దస్త్ యాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చారు. మన ఈ నైట్ కూడా ఉంటుంది ప్రోగ్రామ్. మనకి ఈ 3 రోజులు కూడా 24 hours అయితే ఇచ్చాడండి. పందాలు కానీ ఏమైనా సరే, గుండాట్లు కానీ ఏమైనా సరే 24 hours ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ అన్ని ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. అందరూ చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదమ్మా, ఆయన ఏదో ఫార్మాలిటీ కప్పు కాఫీ అన్నాడు. ఇప్పుడు ఈ టైం కప్పు కాఫీ వేసే టైం ఇది. ఇవ్వండి ఫ్రెండ్స్, పకోడీ అయితే ఎంచుకున్నాం. చికెన్ పకోడీ చూపించండి. ఎలా ఉంది పకోడీ? తిను, నేను తిన్నాను అసలు. ఎలా ఉంది? బాగుందా పకోడీ? ఇద్దరు అటు వెళ్ళిపోయారా పిల్లలిద్దరు? పకోడీ తిందామండి. పకోడీ టేస్ట్ చేద్దాం. చికెన్ పకోడీ మన కోడిపందుల్లోకి వచ్చామంటే కంపల్సరీ చికెన్ పకోడీ తిని వెళ్ళాలండి. ఎందుకంటే దాని మజా వేరేగా ఉంటుంది. మన కోడిపందులకు వచ్చిన కాడ చికెన్ ఫ్రై కానీ బిర్యానీ కానీ తినకుండా వెళ్తే మనం అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. కానీ తిని వెళ్తే దాని అంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఎందుకంటే బాగుందండి. బాగా బాగా చేశారు. హాయ్, ఏ బౌన్సర్ డ్రెస్ వేసారండి బాడీ గార్డులు. బౌన్సర్లు అంటే సంక్రాంతి సంబరాలు అంటే చూసారా? మన కోడి పందు కాడి నుంచి మైక్లో చెప్తున్నారు. బాగుంది, చాలా బాగా చేశారు. అసండి బ్రైట్నెస్ చాలా బాగుందా? బాగా ఎంజాయ్ చేశారా? మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. కనపడుతుంది. పెదబాబు గారు, రామ్జీ గారు, వాసు గారు, అంగర రంగా గారు, తిరుమల వాసు గారు, కనకారావు గారు, మరి అలాగే పెదబాబు గారు, మురళి గారు, వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చుట్టూ ఉన్న ఆడియన్స్ అంతా కూడా ఈ కమిటీ మెంబర్స్ కోసం గట్టిగా ఒకసారి చెప్పట్లండి.
గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాలకి సూత్రధారులు మరి ఈ 10 నుంచి చాలా కష్టపడి మనకి ఇక్కడికి ఇన్ని ఐటమ్స్ ని సరదాగా మనం చూడడానికి ఈ కోడి పందాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు. మరి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ అండి. వెళ్దామా అక్కడికి? మనం భీమవరం మావుళ్ళం గుడి దగ్గర వచ్చుకోవాలి, కానీ ఇక్కడ ఎక్కువ జనం ఉన్నారు. ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇలాగే ఉంటారండి. ఇక్కడ చాలా జనం ఉన్నారు. అక్కడికి వెళ్దాం సండి రా. లోపల పిల్లలు ఆడుకునేది ఉందా? బాగుంది, డెకరేషన్ బాగుంది. బాగుంది. 20 రూపాయలు ఇది ఐస్ క్రీమే కదా, క్వాలిటీ లేదే. అంతే తీర్థంలో అలాగే ఉంటాయి. ఎవరికి వెళ్దాం? బాగుంది, స్కానర్ బాగుంది. స్కానర్ బాగా పెట్టింది. స్కానర్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ కూడా పెట్టారు. అన్నీ చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ టైప్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఎగ్జిబిషన్ టైపు జంపింగ్ పిల్లలు ఆడుకుంటాకే. రాచండి చాలా కొడుకుంజి అక్కడికైనా బాగా తెచ్చు పెద్దదియే. ఇంకా చండి ఇంట్లోకి వెళ్దాం, భలే ఉంటుంది. పాతకాలం ఇల్లు కదా, పాత సామాన్ అన్నీ ఉంటుంది. పర్లేదు 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 వెళ్ళరా, తినేసిరా పర్లేదు. పాతకాలం పద్ధతి ఇల్లు ఇంకా చండి, పూర్వకాలం ఇల్లు కదా, బాగున్నాయి. అండి ఎలా ఉంటుంది? అమ్మ కూర్చుంటావా? లోపలికి వెళ్దాం ఒకసారి. బాగుందండి, రోడ్లు ఇవి బాగా చేశారు సెటప్ అన్నీ. నుంచో అక్కడ పక్కన అదే ఈ పక్క ఉండు అంటే అవన్నీ కనిపిస్తాయి. ఓకే, వంటగది వాళ్ళ వంటగది అన్నాను, అది వాళ్ళ గురించి వచ్చి ఇంకా అక్కడ ఎడ్ల బండి మీద కూర్చుందా, ఎవరితోటే ఫోటో తీయించుకుందాం.
ఇది వాటర్ ఫాల్స్ బాగుంది బావి కింద అలా నుంచి అన్న ఒకసారి అంటే 2 ఆవులు ఉన్నాయి కదా ఓకేనా సండి వెనకాల అడ్డం వస్తానే మంచి కరెక్ట్ ఎద్దులు బళ్ళు బాగున్నాయి నేచురల్ కదా అయ్యి చండి ఎలా వచ్చి అక్కడ దిగిసండి ఎంత సామాను అయ్యా ఆగాగు పక్కనే వాళ్ళు ఉన్నారు ఇంకా తీరా సరే అక్కడ ఎవరు వెళ్దామా రేపు వస్తా అన్న నొప్పి మరే అలా సంక్రాంతి అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చండి అలాంటప్పుడు ఎంజాయ్ చేయాలి తర్వాత ఎంత అలా ఎంజాయ్ చేయాలన్నా ఈ కల్చర్ మళ్ళీ అప్పుడు రాదు ఇంకా అలా లోపలికి వెళ్దాంరా స్టార్టింగ్లో ఎంత కూడా వచ్చింది కదా ఇప్పుడు అక్కడికి వెళ్దాం లోపలికి వెళ్ళదు కదా నీ ఫోన్ అన్నయ్య దగ్గర తీస్తున్నారా నా ఫోటో ఓకే ఓకే వెళ్తా అండి లోపలికి వెళ్ళిపో మళ్ళీ ఖాళీ ఉండదు ఇక్కడ కూర్చుందాం అయితే అలాగుండే థ్యాంక్స్ సార్ లోపలికి వెళ్తారా లోపలికి వస్తారా వెళ్ళి పద్దు ఎదుర్కొండి ఓకే సార్ వెళ్దామా ఇంటికి వెళ్ళిపోదామా సరే ఇక్కడ ఎంట్రన్స్లో ఫోటో దిగి వెళ్ళిపోద్దామే ఇది మెయిన్ ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఖాళీ లేదు మ్యాక్సిమం ఇప్పుడు 6:30 7 అయితే మళ్ళీ స్టార్ట్ అయినట్టే ఎందుకంటే నైట్ ఈవినింగ్ అందరూ ఫ్యామిలీస్ తోటి వస్తారో సరదాగా ఎందుకంటే ఆర్కెస్ట్రాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అవన్నీ అయితే ఇప్పుడు చూసుకుంటా కానీ మన పండగ ఆవిడ అంతా ఇంటికాడ చేసుకుని హైటీగా ఉన్న వాళ్ళు వస్తారండి ఇప్పుడు చాలా బాగా చేశారు ఇక్కడ మన తాడేరుంతుని దగ్గర అండి తమ్ముడు తాడేరుంతుని దగ్గర బాగా చేశారు ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా బాగా చేశారండి ప్రతి ఒక్కరికి కూడా మన ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పాతకాలం పద్ధతులన్నీ కూడా తెలుస్తాయి తెలియని వాళ్ళు కూడా చెప్తారండి అవి చూపించి అప్పట్లో ఇలాగ ఉండేవారు ఎలా ఉంది ఇలా జరిగేది ఎలాగని చెప్తారు అప్పుడు
పిల్లలకేంటి అందరికీ కూడా మళ్ళీ ఏ పూర్వకాలం అన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చినట్టు ఉంది. బాగుంది, బాగా చేశారు మొత్తం అన్నీ. అయితే మన తాడేరుంతును అండి, కొత్త వంతును తాడేరుంతును. ఇదైతే మన ఆశ్రమ ఇది. లోపల పెట్టండి, తీసుకొస్తాను బండి. చూడండి ఇక పక్కనేమో రొయ్యల చెరువులు అదండి, ఇవన్నీ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, మరి రొయ్యల చెరువులు. పక్కనేమో అన్ని పంట పొలాలు రాచండి. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వీడియో రాచండి ఎలాగ ఉంది చక్కగా మన పక్కలన్నీ పొలాలు, అటే పోయి పొలాలు అటే పని పడదండి